సో హై ఫ్రెండ్స్, నా పేరు నాని. ఫ్రెండ్స్, ఇవాళ మనకు Asus zenfone Max Pro అయితే లాంచ్ చేస్తారు. సో ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఎక్సలెంట్ అగ్రెసివ్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైస్ పెట్టారు. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, అట్లా ప్రైస్ పెడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ప్రైస్ అయితే చాలా అగ్రెసివ్ పెట్టారు ప్రైస్ విషయంలో అయితే. సో స్పెసిఫికేషన్ చూద్దాం. స్పెసిఫికేషన్ ఫటాఫట్ స్పెసిఫికేషన్ చెప్పేస్తాను. ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. 1080x2160 పిక్సెల్ లభిస్తుంది. దీని రెజల్యూషన్ ఇంత. అండ్ ఇది డిస్ప్లే సరికి 18 ఇంచ్ ఎక్స్పర్ట్ రేషియో లభిస్తుంది. అండ్ మీకు ఇది కార్నర్స్ కి 2.5D కర్వ్ గ్లాస్ లభిస్తుంది. సో డిస్ప్లే విషయం మాట్లాడుకుంటే ఇది. సో డిస్ప్లే చూడడానికి మీకు చూడడానికి బాగుంటుంది. అండ్ మీకు ఇది సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఓన్ యూఐ అయితే కాదు. సో వాళ్ళ జెన్ యూఐ అంటారు కదా. సో వాళ్ళ జెన్ యూఐ అయితే కాదు ఇది. సో ప్యూర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లభిస్తుంది మీకు. సో స్టాక్ అనేది లభిస్తుంది. సో వీళ్ళు అప్గ్రేడ్ కూడా ఇస్తున్నారు, వీళ్ళు అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. సో ఆండ్రాయిడ్ పి అండ్ ఆండ్రాయిడ్ క్యూ రాబోతున్న అప్డేట్స్ కూడా మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తా ఉన్నారు వాళ్ళు. అండ్ మీకు ఇది ఫోన్ 3 వేరియంట్స్ లో లభిస్తుంది. 3GB ర్యామ్ వేరియంట్ లభిస్తుంది, 4GB ర్యామ్ వేరియంట్ లభిస్తుంది, 6GB ర్యామ్ వేరియంట్ లభిస్తుంది. కాకపోతే 6GB ర్యామ్ మీకు కొంచెం బాగుంది, కొంచెం ఇంకా లాంచ్ చేయలేరు వాళ్ళు, కొంచెం లేట్ గా రిలీజ్ చేస్తారంట, కొంచెం కొన్ని రోజులకి రిలీజ్ చేస్తారంట. సో కొంచెం చేంజ్ అవుతుంది మీకు 6GB ర్యామ్ వేరియంట్ కి. తర్వాత మాట్లాడతాను నేను దాని గురించి. సో 3GB ర్యామ్ లో మీకు 32GB స్టోరేజ్ లభిస్తుంది. సో 4GB ర్యామ్ లో మీకు 64GB స్టోరేజ్ లభిస్తుంది. సో మీకు మైక్రో SD కార్డ్ అంటే మెమరీ కార్డ్ పెట్టుకొని మీకు 2 TB వరకు అయితే మీరు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అదే Redmi Note 5 చూసుకుంటే మీకు 128GB వరకు అయితే మీరు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు 2 TB వరకు అయితే మీరు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ పెట్టుకొని. అండ్ మీకు ఇది డెడికేటెడ్ స్లాట్, సో హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు. Redmi Note 5 Pro లో మీకు హైబ్రిడ్ స్లాట్ ఉండేది. సో డెడికేటెడ్ స్లాట్ ఒకేసారి మీకు 3 అయితే పెట్టుకోవచ్చు, మెమరీ కార్డ్ ప్లస్ 2 సిమ్ కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఫైనల్ గా కెమెరా గురించి మాట్లాడుకుంటే మీకు బ్యాక్ సైడ్ 13 MP ప్లస్ 5 MP కెమెరా లభిస్తుంది. ఏదైతే మెయిన్ కెమెరా ఉందో 13 MP, సో అది మీకు ఓమ్ని సెన్సార్ అంట, ఓమ్ని సెన్సార్ అని చెప్తున్నారు వాళ్ళు. సో దీన్ని అపరేచర్ చూసుకుంటే మనకు f2.2 ఉంది. ఏదైతే మీకు 5 MP కెమెరా ఉందో దాని అపరేచర్ ఏం మెన్షన్ చేయలేదు. అదో దేనికి యూజ్ ఉందంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి ఫోటోస్ తీయడానికి యూజ్ అవుతుంది. డెప్త్ సెన్సార్ అంటున్నారు వాళ్ళు. అయితే మీకు ఫ్రంట్ కెమెరా ఉంటుంది మీకు, అది 8 MP కెమెరా అని చెప్తున్నారు. సో ఇది f2.2 అని చెప్తున్నారు. సో ఏదైతే మీకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ సాఫ్ట్ లైట్ LED ఫ్లాష్ లైట్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకటే లైట్ లభిస్తుంది మీకు. అండ్ మీకు ఇది ఫైనల్ కెమెరా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో అండ్ మీకు హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్, ఇది 14 nm టెక్నాలజీ బిలియన్ ప్రాసెసర్. అండ్ మీకు ఇది Adreno 509 GPU తో లభిస్తుంది. సో ఇదే ప్రాసెసర్ మనకు Redmi Note 5 Pro లో చూసాము. సో మళ్ళీ దీంట్లో కూడా చూస్తున్నాము. సో 14 nm టెక్నాలజీ బిలియన్ ప్రాసెసర్ కాబట్టి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. అండ్ మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 2 days వస్తుందని చెప్పారు. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ కాబట్టి ఖచ్చితంగా 2 days అయితే వస్తుంది. సో నేను ఇంతకు ముందు స్మార్ట్ రన్ చూసాను. సో దాంట్లో కూడా 5000 mAh బ్యాటరీ ఉంది. కాకపోతే స్నాప్డ్రాగన్ 435 అదే మనకు 1.5 డే పైనే వస్తుంది. సో ఇది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ కాబట్టి 14 nm టెక్నాలజీ బిల్డ్ ప్రాసెసర్ కాబట్టి సో 2 days అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇది 4G ఫోన్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ఇది ఏదైతే 6GB ర్యామ్ వేరియంట్ ఉందో సో దీంట్లో మీకు 6GB ర్యామ్ లభిస్తుంది. సో అది 3/4 ర్యామ్ వేరియంట్ ఉన్నాయా, సో దాంట్లో మీకు 13+5 MP బ్యాక్ సైడ్ డ్యూల్ కెమెరా లభిస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP లభిస్తుంది. దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 16+5 డ్యూల్ కెమెరా లభిస్తుంది. సో అపరేచర్ అవన్నీ చెప్పాను కదా, సేమే ఉన్నాయి అవన్నీ. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 8 MP కాదు 16 MP కెమెరా అని చెప్తున్నారు వీళ్ళు. సో స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో Redmi Note 5 Pro ని కిల్ చేసేసింది, చంపేసిందని చెప్పొచ్చు. వాళ్ళు దొరికి టైం వేస్ట్ చేసుకొని అమెజాన్ ఓపెన్ చేసి లేదా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి కరెక్ట్ గా క్లిక్ చేసి అది చేయవు, టైం వేస్ట్ అవుతుంది. సో చాలా విరక్తి పుట్టింది Redmi Note 5 Pro కి. అది దొరకదని ఫిక్స్ అయిపోయారు చాలా పబ్లిక్ అయితే. సో ఫైనల్ గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మీకు ఏదైతే 3GB ర్యామ్ వేరియంట్ ఉందో ఆ 3GB ర్యామ్ వేరియంట్ వస్తుంది మీకు 10,999 రూపాయలకి అయితే పెట్టారు. సో ₹1 తక్కువ 11,000. అండ్ మీకు ఇది 4GB ర్యామ్ వేరియంట్ ఉందో అది 12,999 రూపాయలు, ₹1 తక్కువ 13,000. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 6GB ర్యామ్ వేరియంట్ ఉందో సో ఇది ₹1 తక్కువ 15,000 అని చెప్పొచ్చు, అంటే 14,999 రూపాయలు. సో ఎక్సలెంట్ ఫోన్ ఫ్రెండ్స్. ప్రైస్ విషయంగా అయితే Redmi Note 5 Pro లో మీకు ఫ్రంట్ సైడ్ 20 MP కెమెరా లభిస్తుంది. అండ్ మీకు ఈ ఫోన్ లో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో స్టెబిలైజేషన్ లభిస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లభిస్తుంది. కాకపోతే మీరు 4K వీడియో సపోర్టింగ్ కూడా ఉంది దీంట్లో, 4K వీడియో సపోర్టింగ్ కూడా ఉంది. ప్లస్ ఏంటంటే మీకు స్టెబిలైజేషన్ ఒకటి
ఫుల్ హెచ్డి వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడే స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మీకు 4K వీడియోస్ అయితే రికార్డ్ చేస్తుంటారో అప్పుడు స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తలేదంట. సో ఇది ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ప్రైస్ కూడా చూసుకోవాలి. మనకు స్టెబిలైజేషన్ అయితే మీకు ఫుల్ హెచ్డి వీడియోస్ కి సపోర్ట్ చేస్తుంది, 4K వీడియోస్ కి అయితే సపోర్టింగ్ అయితే లేదు. సో చార్జర్ కూడా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అంత ఫాస్ట్ ఛార్జ్ ఏం తీసుకురాలేదు వాళ్ళు. నార్మల్ చార్జెస్ 5 వోల్ట్ 2 ఆంపియర్ చార్జెస్ అయితే తీసుకొచ్చారు. సో నా అన్బాక్స్ చేయగానే మీకు అదే ఉంటుంది. సో ఇది మీకు ఆండ్రాయిడ్ 8.1 మీద రన్ అవుతుంది ప్రెసెంట్ అయితే. సో ఆండ్రాయిడ్ PQ అప్డేట్స్ అయితే మీకు రానున్నాయి. సో ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. సో ఫైనల్ గా నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. 11,000 లో 13,000 లో ప్రైజెస్ వైజ్ గా మీరు చూసుకుంటే చాలా 11,000 కి 3GB ర్యామ్ వేరియంట్ లభిస్తుంది. సో 13,000 కి 4GB ర్యామ్ 64GB లభిస్తుంది. సో ఏదైతే 15,000 ఉందో సో అది కెమెరాస్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు వీళ్ళు. సో దాంట్లో మీకు కొంచెం తక్కువ, దీంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కెమెరాస్ ఉంటాయి. దీంట్లో మీకు కొంచెం మంచి కెమెరాస్ ఉంటాయి. సో అయితే మీకు 6GB ర్యామ్ వేరియంట్ లో, కాకపోతే ఇది ఇంకా తీసుకురాలేరు. సో కొన్ని రోజులు ఇంకా తీసుకొస్తారంట. సో దీని ప్రైస్ కూడా చెప్పారు కాబట్టి తీసుకొస్తారు కంపల్సరీ. సో ఈ వచ్చేసరికి ఈ ఫోన్స్ మీకు May 3 ఫ్లిప్కార్ట్ లో లభిస్తుంటాయి. సో ఎక్స్క్లూజివ్ ఆన్ ఫ్లిప్కార్ట్. సో ఆ రోజు నుంచి మీరు కొనుక్కోవచ్చు ఫ్లిప్కార్ట్ లో. సో ఇది ఫ్రెండ్స్, నో మోర్ Redmi Note 5 Pro, కిల్లర్ ఆఫ్ Redmi Note 5 Pro అని చెప్తాను నా ఒపీనియన్ అయితే ఫైనల్ గా. సో మీరేమనుకుంటున్నారు? Redmi Note 5 కొంటారా, Redmi Note 5 Pro కొంటారా, లేకపోతే Asus zenfone Max Pro కొంటారా? సో రెండిట్లో ఏది బాగుంది ప్రైస్ విషయంగా? సో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎప్పటికైతే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. సో www.facebook.com/nanitechnology.co. సో అక్కడ నేను టెక్ న్యూస్ పోస్ట్ చేస్తుంటాను. సో అప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్ న్యూస్ ఉంటుందో అక్కడ టెక్ న్యూస్ పోస్ట్ చేస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై నౌ.